ఇటువంటి పరిస్థితిని? నిజంగా చెప్పాలంటే దురదృష్టకరం అండి. దిగజారిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. చాలా హీనమైన రాజకీయాలు, దిగజారిన రాజకీయాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుచ్చలపై సుందరయ్య లాంటి వాళ్ళు, తర్వాత మన గౌతుల అచ్చన్న గారు లాంటి వాళ్ళు, మహామౌలు హేమహేమిలు ఉన్న ఒక రాజకీయ పార్టీల్లో ఈ పార్టీలు ఈ విధంగా దిగజారిపోయి ఇట్లా వ్యక్తిత్వం మీద, వ్యక్తిత్వ హననం మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడతా ఈ విధమైన రాజకీయాలు చేస్తున్నారంటే దాన్ని ఒక ఇది అధినేతలు కూడా దాన్ని భరిస్తున్నారంటే ఏమనాలో అర్థం కాదు. కరెక్ట్. నిజంగా విచారించాల్సిన విషయం ఇది. ప్రజలు ఎవరిలో కూడా హర్షించట్లా ఇటువంటి మాటల్ని, ఇటువంటి ప్రవర్తనని ప్రజలు హర్షించట్లా. వీళ్ళేదో అనుకుంటున్నారు కానీ ప్రజలు అసహించుకుంటున్నారు దాన్ని. ఇప్పుడు ఈ రోజా గారు అనే వాళ్ళు, నేను ఒకటి చెప్తున్నానండి, ప్రతి పార్టీకి ట్రబుల్ షూటర్స్ ఉంటారు, ట్రబుల్ మేకర్స్ ఉంటారు. కరెక్ట్. ఈవిడ ట్రబుల్ మేకర్. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ మొత్తం అటెన్షన్ అంతా తన మీద తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుని ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రోజా గారు. తన వ్యక్తిత్వాన్ని తనే దిగజార్చుకుంటుంది. అది ప్రజల ముందు తనే దిగజారిపోతారు. ఆ మాటలు ఏంటండి? అది చంద్రబాబు నాయుడు గారిని శిక్షించారు. ఏంటి శిక్షించడం అంటే ఏంటి? దాని అర్థం ఒక విధంగా శిక్షించడం కాదు. చంద్రబాబు నాయుడు గారిని దేవదేవుడు రక్షించాడు. ఒక రాక్షసులు ఇవాళ ఎవరైతే గోమాతల గురించి మాట్లాడుతున్నారో వారి హ్యాండ్ కూడా దాంట్లో ఉందనేది ఆ రోజున వాళ్లే కొంతమంది ఒప్పుకున్నారు. తప్పు చేసామని ఒప్పుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన్ని దేవదేవుడు రక్షించుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి అక్కడ ఇది దుర్గగుడిలో లడ్డు గురించి మాట్లాడావు. ఇదని లడ్డు గురించి ఏమన్నా మీకు క్లీన్ చిట్ వచ్చింది? ఇంతవరకు రాలేదే. దాన్ని అదేదో క్లీన్ చిట్ వచ్చినట్టు మాట్లాడుతుంది రోజా గారు. ఏమి క్లీన్ చిట్ రాలేదే, ఇంకా స్టిల్ గోయింగ్. అక్కడ ఇది విచారణ జరుగుతుంది. దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందనేది ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చారు. యానిమల్ ఫ్యాట్ కానీ లేకపోతే వేరే ఏదన్నా కానీ ఏది కల్తీ జరిగింది అనేది ఇచ్చి ఉన్నాయి. దాని మీద ఇవాళ లారీలు ఎక్కడి నుంచి వెళ్ళి ఏంటి అది వేరే సంగతి అనుకోండి. కాకపోతే అనుమానాస్పదంగా ఉంది అనేది మాత్రం నిరూపణ అయింది. విచారణ జరుగుతుంది. క్లీన్ చిట్ వచ్చినట్టు మాట్లాడతాం ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి ఇది నువ్వు ఆ రోజున దుర్గగుడి మెట్లు కడిగినట్టు వచ్చి తిరుమల కొండలు మొత్తం కడగమంటావు ఏంటి? అసలు ఆ మాట ఏంటి? వాళ్ళు చెన్నపరెడ్డి గారు ఎంత సమర్థించుకున్నా ఆవిడ మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి గురించే. ఒక చిన్న పిల్లాడు, ఎవరైనా సరే, ఎవరి పిల్లలైనా సరే ఆ విధంగా బాధపడితే మనం చూస్తూ ఉండలేము. ఆయన ఒక్కడే కాదు కదా, అక్కడ 20 30 మంది ఇబ్బంది పడ్డారు. ఒక బాలుడు చనిపోయాడు అక్కడ. 30 మంది పిల్లలు సార్, పూర్తిగా నలుగురు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఒక పిల్లవాడు చనిపోయాడు. ఒక కుర్రాడు చనిపోయాడు. కరెక్ట్. అటువంటి సమయంలో వీళ్ళందరూ రక్షించారంటే, ఇతను రక్షించబడ్డాడంటే ఇక్కడ మరి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దేవుడు రక్షించాడు ఆవిడ్ని. ఆ కుర్రాన్ని రక్షించాడు. ఆ రక్షించినందుకు ఆవిడ వచ్చి అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు వస్తున్నాయి అంటే, ఏదో పాపం తన ఏదో మొక్కుకుంది ఆవిడ, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా, కుర్రాడు రక్షించబడ్డాడు కాబట్టి వచ్చి తలనేలా ఇస్తే దాని మీద ట్రోలి. ఎవరండి చెప్పింది తలనేలాలు ఇవ్వద్దని? ఎవరండి చెప్పింది? ఏ మనిషి చెప్పాడండి? మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను నేను. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తున్నప్పుడు ఆవిడ సోదరుడు రుక్మిణి వచ్చి అడ్డం పడతాడు. యుద్ధంలో ఓడిపోతాడు. ఓడిపోతే ఏం చేస్తాడు? చంపపోతే చంపొద్దని రుక్మిణి అడ్డం పడితే ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు? శిరోముండనం మీసాలు తీస్తాడు. అంటే ఏంటి? ఆ మనిషి చచ్చిపోయినట్లు లెక్క. అంతే కదా. ఇక్కడ ఈవిడ ఎప్పుడైతే ఆ విధంగా తలనేలాలు ఇచ్చిందో తన యొక్క ఆత్మార్పణ చేసుకున్నట్టు దేవుడికి, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నేను నిన్ను నీకు అర్పించుకుంటున్నాను ఆత్మార్పణ చేసుకున్నట్టు తనకు తనే ఆ విధంగా చేసుకున్నట్టు దాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే అసలు ఏంటి పద్ధతి? ఏంటి ఈ దిగజారుతనం? ఏంటి? ఇందాకేదో మాట్లాడుతున్నారు కదా, ఏది మన చిన్నపరెడ్డి గారు
ఒక 2 చార్ట్లు తీసుకుని ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడారు, బీజేపీ వాళ్ళు ఏం ట్రోల్ చేశారు, ఏం అసభ్యంగా మాట్లాడారు, జనసేన ఏం అసభ్యంగా మాట్లాడింది, తర్వాత ఇంకో పక్కన వైసీపీ ఏం అసభ్యంగా మాట్లాడింది చూస్తే వాళ్ళకి 95% మార్కులు వస్తాయి వైసీపీకి. 95% మార్కులు వైసీపీకి వస్తాయి. ఏమిటి ఇప్పటికైనా నేర్చుకోండి, ఎందుకు మనల్ని ప్రజలు తిరస్కరించారో అర్థం చేసుకోండి. ఇటువంటి భాషని ఇటువంటి ప్రవర్తనని ప్రజలు నచ్చలేదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదు, అది అర్థమవుతుంది. మీరు అనొచ్చు మా 40% ఉందని, కానీ పార్టీ కాకుండా మీకు 60% అగెనిస్ట్ ఉన్నారు కదా, అది గుర్తించండి. దాన్ని ఈ విధంగా చేయకూడదనేది నేర్చుకోండి. ఎవడో విమర్శించొద్దనండి, తప్పు జరిగితే విమర్శించండి. ఇప్పుడు టీటీడీ వాళ్ళు మొత్తం చాట్ బయట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆవులు చనిపోయినాయి కదా. ఇప్పుడు ఏవి శాశ్వతంగా ఉండవే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న జనాభా లెక్కలు తీసుకుంటే ప్రతిరోజు చనిపోతూనే ఉంటారు. ఇవన్నీ ఈ చనిపోయినాయి అని ఏమన్నా ప్రభుత్వ హత్యలా, ప్రభుత్వంలో ఇదే? అట్లా ఇప్పుడు వాటికి వయసు పెరిగి చనిపోవటం అది వేరు, లేకపోతే వీళ్ళు సరిగ్గా చూడక పోషణ లాగా చనిపోవటం వేరు. ఏమైందనేది మీరు ఇచ్చేసుకోకుండా ఈ విధమైన ఛాలెంజ్లు ఏంటి? ఇక్కడ నా ఉద్దేశం అయితే తెలుగుదేశం కూడా తప్పు చేసిందండి. ఇక్కడ అసలు ఆ కరుణాకర్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయకూడదు. నీకేమైనా ఉంటే నువ్వు రిపోర్ట్ ఇవ్వయా, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పాలి తప్ప నువ్వు వచ్చి నిరూపించంటే అక్కడికి వచ్చి ఏం నిరూపిస్తాడు ఆయన? ఆ గోశాలకు వచ్చి ఏం నిరూపిస్తాడు? ఎప్పుడు ఏం చనిపోయినా నిరూపించగలడా? అక్కడే కళేబరాలు ఉండవు కదా, చనిపోయినాయి అక్కడే ఉండవు కదా. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఏం నిరూపిస్తాడు, వీళ్ళు వచ్చి ఏం కాదని నిరూపిస్తారు? అంటే ఇక్కడ ఇంకో మాట శివరాం ప్రసాద్ గారు, ఇంకో మాట ఏంటంటే గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నది కదా. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్, గవర్నమెంట్స్ ఆర్ కాన్స్టెంట్, పార్టీస్ మే చేంజ్. అవును. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే టీటీడీ బోర్డు కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంది కాబట్టి గవర్నమెంట్స్ ఆర్ స్టేబుల్ బట్ ద పార్టీస్ మే చేంజ్. ఈ స్టేట్మెంట్ అర్థమైతే ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గత పార్టీలు చేసినటువంటి మంచి చెడు రెండు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు రాగానే, అంటే పార్టీ మారి కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాటి రిఫ్లెక్షన్స్ అనేటువంటి బయటపడతాయనేటువంటి అంశాన్ని గత ప్రభుత్వాలు, అది అక్కడ ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా కేంద్రంలో అయినా, ఎందుకు ఈ పార్టీలన్నీ గుర్తుపెట్టుకోకుండా ఇలా గుర్తెరగకుండా ముందుకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటారనేటువంటి అంశాన్ని ఎందుకు గుర్తించుకోవట్లేదు ఈ పార్టీలు అనేటువంటి చాలా పెద్ద బాధాకరమైనటువంటి. ఎందుకు గుర్తించట్లేదంటే మనమే శాశ్వతం భ్రమపడుతున్నారు. మనమే శాశ్వతంగా ఉంటామని భ్రమపడటం వలన ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు తప్ప ఏది ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రజలు ఏది చెప్తే తీర్పు అదే కరెక్ట్ అవుతుంది కాబట్టి మనకు అప్పచెప్పిన పనిని మనం చేయాలి, స్వచ్ఛంగా చేయాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది మర్చిపోయి ఎంతసేపు వ్యక్తిత్వం, అవతలాడి వ్యక్తిత్వాన్ని దిగజారు చేయటం. ఇప్పుడు అట్లాగా ఇందాక మాట్లాడితే మరి ఇప్పుడు ఒకటి అనకూడదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో కూడా చాలా జరిగినాయి, ప్రమాదాలు జరిగినాయి, చనిపోయారు. అట్లన్నిటికీ కారణం దేవుడి కోపమా? కరెక్ట్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నువ్వు ఒక వేలు అవసరాలు చూపిస్తే 4 వేలు నీ ఎండ చూపిస్తాయి. అది గుర్తుపెట్టుకుంటా. సభలో మరి ప్రతిపక్ష నాయకుడి భార్యని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం కరెక్టా? చేశారా, చేయలేదా? అసలు అక్కడి నుంచి మొదలైంది. అంటే ఎంత తీవ్రమైన పనుల్ని కూడా అధినాయకుడు, ఆ పార్టీ నాయకుడు లేకపోతే ఆ రోజు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఏంటి అసలు? ఇవాళ ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తి పొర్రాడు. అతను యాక్చువల్గా చెప్పాలంటే అతను అంత నాలెడ్జిబుల్ పర్సన్ కాదు, ఏదో పొరపాటు జరిగింది, సరే పార్టీ నుంచి తొలగించారు, అరెస్ట్ చేశారు, అది వేరే సంగతి. ఇవాళ మీరు రోజా గారికి ఏం వార్నింగ్ ఇస్తున్నారు, ఏం ఇవ్వబోతున్నారు? నువ్వు ఇట్లా నోరు జారమాక, నోరు పారేసుకోమాక, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక, మాట్లాడితే పార్టీ సహించదు, పార్టీ నేను భరించదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రైట్ సార్, వస్తా మళ్ళీ వస్తా. ఈ మాట చెబితే ఈ మాట ఏ పార్టీ అయినా సరే, ఎటువంటి పార్టీ అయినా సరే దిగజారి మాట్లాడితే మేము సహించము అని అనుకున్న రోజున ఖచ్చితంగా రాజకీయాలు బాగుపడతాయి. లేకపోతే దిగజారిపోయి దిగజారిపోతుంది నానాటికి రాజకీయం. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు సార్. ఇది నాకు తెలిసి ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రతి పార్టీ ఇవ్వాలి వాళ్ళ యొక్క పార్టీ అభ్యర్థులందరికీ. ఒకటండి, ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా, అంటే
ఇది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడటం అనేది ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదరదు. ఇటువంటి ఆ మత పెచ్చ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. కాకపోతే ఏంటంటే అబ్జర్వ్ చేస్తుంటారు ఏదైనా కానీ. ఈ ఇష్యూని రెండు పార్టీలు, అధికార ప్రతిపక్షాలు రెండు కూడా రాంగ్ హ్యాండ్లింగ్ చేసినాయి అనేది నా ఉద్దేశం. రైట్. ఎందుకంటే ఎప్పుడైతే ఇది వచ్చిందో ఎక్స్పర్ట్స్ ని తీసుకెళ్లి చూపించి, అసలు కరుణాకర్ రెడ్డి గారికి సమాధానం కాకుండా ఎక్స్పర్ట్స్ ని తీసుకెళ్లి చూపించి ఇదిగో ఇది జరిగింది ఇది అని చెప్పి అప్పుడే వారి సమక్షంలో చేసిన సార్ 2019 నుంచి ఇప్పుడు వరకు మొత్తం లిస్ట్ అంతా రిలీజ్ చేస్తుంటే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండేది కాదు. కరెక్ట్. ఈ విధమైన పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు. ఈ ఛాలెంజ్లు, ప్రతి సవాళ్లు ఈ విషయంలో అనవసరం. ఎందుకంటే డేటా చెప్తుంది. మీరు అక్కడ తీసుకెళ్లి మొత్తం చూపించి ఒక లిస్ట్ కనుక ఇస్తే అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ నెలలో ఎన్ని చనిపోయినాయి అనేది. ఈ సంవత్సరం చూసుకుంటే 2025లో 3 నెలల్లో 43 ఆవులు చనిపోతే, గోవులు 59 లేకదోళ్ళు పుట్టినాయి. ఇది ఈ ప్రాసెస్ అనేది చనిపోవటం తర్వాత జనన మరణాలు సహజం ఎవరికైనా, కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మామూలుగా చనిపోయినాయా లేకపోతే ఏదైనా జబ్బు చేసి చనిపోయినాయా లేకపోతే ఏ విధంగా అనేది క్లారిటీ ఇచ్చింటే సరిపోయేది. రైట్ రైట్. వీళ్ళకి డైరెక్ట్ గా కరుణాకర్ రెడ్డి గారికి అనేది కాకుండా ఒక ఎక్స్పర్ట్ పానెల్ తీసుకెళ్లి వాళ్ళ చేతే కరెక్ట్ గా మొత్తం ఇస్తుంటే అసలు వాళ్ళు ఇదే ఉండేది కాదు, వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఉండేది కాదు.